నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీ అధినేత ఎమ్మెల్యే వైఎస్ జగన్ కు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో మరోసారి బయటపడింది. వినుకొండ పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ కి గుంటూరు, పల్నాడు జిల్లాల ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. తాడేపల్లి నుంచి వినుకొండకు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 7.5 గంటలు పట్టిందంటే ప్రజల స్పందన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. 2 రోజుల కిందట హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న జగన్కు జనం పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలో జోరు వానలోనూ జనం ఎదురు చూశారు. గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. వినుకొండ పట్టణంలోకి వచ్చిన తర్వాత రషీద్ ఇంటికి వెళ్ళడానికి 1.5 సమయానికి పైగా పట్టింది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి నుంచి రాజీవ్ రజక కాలనీ, నిర్మలా స్కూల్, డ్రైవర్స్ కాలనీ మీదుగా రషీద్ ఇంటి వరకు ఇసుకేస్తే రాలనంతగా జనం జగన్ కోసం వేచి ఉన్నారు. పలుచోట్ల యువకులు, మహిళలు జగన్ ప్రయాణిస్తున్న కారుకు అడ్డుగా నిలిచి బయటకు రావాలని పట్టుబట్టారు. జగన్ బయటకు వచ్చి వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ఇక జగన్ కూడా ప్రజలు తనపై చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా తన కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించినందుకు కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీకోసమే, మీతోనే నా ప్రయాణం అంటూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. మొత్తంగా చూస్తే జగన్ వినుకొండ ప్రయాణంతో ఏపీకి సీఎం చంద్రబాబు జగన్ అనే అనుమానం వస్తుందంట అధికార పార్టీ నేతలకు. Please subscribe Dot News.